అనుకున్నట్టుగానే జరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోలు డీజిల్ పై ₹3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అంటే 70 రోజులుగా జరుగుతోన్న పశ్చిమాసియా యుద్ధంతో ప్రతిరోజు 1000 కోట్ల నష్టాన్ని ఆయిల్ కంపెనీలు భరిస్తున్నాయి. కాబట్టి ఇక భరించే శక్తి మాకు లేదు, మహాప్రభావం చేతులెత్తేసాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి జస్ట్ 1-2 డేస్ బ్యాకే చెప్పారు, బహుశా పెట్రోలు డీజిల్ ధరలు పెరగవని నేను చెప్పలేను అని ఇంతకు ముందే సంకేతాలు ఇచ్చారు. సో ఏపీలో లీటర్ పెట్రోల్ పై ₹3.29, అలాగే డీజిల్ పై ₹3.14, తెలంగాణలో చెరో ₹3 పెరిగింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పెరిగిన ధరల తరువాత ఏపీ తెలంగాణలోనే పెట్రోలు ధరలు అధికంగా ఉన్నాయి. అంటే నిన్న సాయంత్రం మీరు పెట్రోల్ కొట్టించుకుంటే నిన్న రాత్రి ₹107 ఉంటే ఇవాళ ₹110 పైనే కట్టాలి ఒక లీటర్ పెట్రోల్కి. వేరే ఢిల్లీలో పెరిగిన తర్వాత కూడా ₹97 ఉంది. ₹97, ఇక్కడ మనకి ₹110. అలాగే మిగతా రాష్ట్రాలతో కూడా వేరియేషన్ ఉంది. ఈ డిఫరెన్స్ ఎందుకంటే రాష్ట్రాల పన్నుల భారం దాని మీద ఉంటుంది కాబట్టి. సో గత కొద్ది రోజులుగా మనం ఈ పొదుపు సూత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి ఈ పొదుపు విధానం గురించి కొన్ని సూత్రాలు చెప్పి వెళ్లారో, 24 గంటలు తిరగకుండానే మళ్ళీ చెప్పారో, అప్పుడే దేశ ప్రజలకు ఒక రకమైన మైండ్ సెట్ ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రధానమంత్రి మనం అనేక సందర్భాల్లో చెప్పాం. అలాగే ప్రధాని దగ్గర నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు పొదుపు చర్యల్లో భాగంగా తమ కాన్వాయ్లు 14-15 ఉండే కాన్వాయ్ల నుంచి 2-3 వాహనాలు తగ్గించుకోవడం. నిన్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశానికి 4 వాహనాల్లోనే వచ్చారు. ఆయన కాన్వాయ్లో కూడా 10-12 వెహికల్స్ ఉంటాయి. Z+ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నారు వారు. సో మంత్రులు, డిప్యూటీ సీఎం అందరూ కూడా 2-3 వాహనాలకి, మంత్రులైతే ఒక్కొక్క వాహనానికి తగ్గించుకున్నారు. ఇవాళ అంటే ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా ప్రకటించుకున్నారు. అది మంత్రులు, అధికారుల వరకు. ప్రజలు ఏం చేయాలి మాట్లాడదాం. సో అంటే ప్రభుత్వాలు చాలా స్పష్టంగా రాబోతోన్న ఆందోళనకర ఆర్థిక పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి గత వారం 10 రోజుల నుంచి. కానీ ఒక అయోమయ సిచ్యుయేషన్లో ప్రజలు ఉన్నారు. కానీ అయోమయంలో ఉండడం వల్ల ఉపయోగం లేదు. రియాలిటీని చూడకపోతే ఇబ్బంది పడేది ఎండ్ ఆఫ్ ది డే ప్రజలే, అంటే మనమే. ఎందుకంటే ప్రభుత్వాల చేతుల్లో ఎంతవరకు ఉంది, ఎంతవరకు లేదు. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు ఎప్పుడు తీసుకోవాలి? యుద్ధం మొదలైనప్పుడు, మన ఆయిల్ దిగుమతుల మీద ఆధారపడినప్పుడు. నేను బంగారం గురించి మాట్లాడట్లా, అదొక అంశం, పక్కన మాట్లాడదాం. అది డాలరు, రూపీ విలువ, లేకపోతే విదేశీ నిల్వలు, దానికి సంబంధించిన వ్యవహారం. ఆయిల్ విషయానికి వచ్చేటప్పటికి మనం 80% పైగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుని దాన్ని రిఫైన్ చేసుకుని వాడుకుంటున్న పరిస్థితుల్లో అక్కడ సంక్షోభం తలెత్తినప్పుడు మనం రియాక్ట్ అవ్వలేదు. అవ్వలేదంటే మన వరకు రాలేదు. పెద్దలకు తెలుసు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలుసు, అధికారులకు తెలుసు ఏం జరగబోతోంది సంక్షోభంతో అని. ఎందుకంటే మన దగ్గర ఉన్న రిజర్వ్స్ చాలా తక్కువ. ఎప్పటికప్పుడు మనం దిగుమతులు చేసుకుంటూనే ఉంటాం. అండ్ మన దగ్గర అసలు ప్రొడక్షన్ దాదాపుగా లేదు. ఆయిల్ ప్రొడక్షన్, రిఫైనరీలు మన దగ్గర ఉన్నాయి. అంటే వచ్చిన క్రూడ్ ఆయిల్ని రిఫైనరీ చేసి మళ్ళీ మనం విదేశాలకు, యూరోప్కి పంపిస్తాం. అదో ప్రక్రియ. సో ఇప్పుడు ఈ భారం పడుతుందని ముందే ఊహించలేదు. మా మీద నెత్తిన పిడుగును పడిందంటే ఉపయోగం లేదు. ఇప్పుడు పడిన భారం కొంత మాత్రమే. నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. ఉదయ్ కోటక్ కానీ, లేకపోతే ఉదయ్ కోటక్ అంటే కోటక్ చైర్మన్, లేకపోతే మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కానీ, మన తెలుగువారు దువ్వూరు సుబ్బారావు మాజీ ఆర్బీఐ గవర్నర్ కానీ, ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత ఎకనామిస్ట్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఈ యుద్ధ సంక్షోభం మనకి ఇంకా తాకలేదు, ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అది ఈ ఆయిల్ ప్రైస్ హైక్తో మొదలైందని అనుకోండి. తర్వాత గ్యాస్ పెంపు ఉండొచ్చు. మళ్ళీ నేను ఉంటుంది అని చెప్తే దాన్ని ఎలా చెప్తారు అనొచ్చు, ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ మీద 2 సార్లు పెంపు జరిగింది. ఈ మనం వాడే డొమెస్టిక్ గ్యాస్ అంటే గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ మీద ఒక్కసారి పెంపు జరిగింది. ఇంకోసారి కూడా తప్పదు. ఎందుకంటే ఈ సప్లై చైన్ మీద ఎప్పుడైతే దెబ్బ తగిలిందో ఆయిల్ గ్యాస్కి సంబంధించి, ఈ వెస్ట్ ఏషియా, ఇరాన్, అమెరికా యుద్ధంతో, హర్మూజ్ స్ట్రైట్ నిలిపివేతతో డిమాండ్ అలాగే ఉంటుంది. మన అవసరాలు తగ్గవు కదా, డిమాండ్ అలాగే ఉంటుంది. కానీ సప్లైకి ఇబ్బంది కలిగింది. అప్పుడు ఏం చేయాలి? ఆబ్వియస్గా డిమాండ్ తగ్గించే ప్రయత్నం చేయాలి. కాబట్టి ధరలు పెంచాలి. సో దట్ డిమాండ్ తగ్గుతుందా? ఎలా తగ్గుతుంది? రోజు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు పెట్రోల్ కొట్టించుకోక వెళ్ళక తప్పదు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికి కుదురుతుంది, ఎవరికి కుదరదు, అది ఎవరికి వాళ్ళు కంపెనీలు నిర్ణయించుకుంటాయి. ఐటీ కంపెనీల్లో చాలా కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ కుదురుతుంది. ప్రభుత్వాల్లోనే కొన్ని సెక్షన్లకు సంబంధించి ఎవరైతే ఆఫీస్కి రావక్కర్లేదో వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయండి అని నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ మహారాష్ట్ర ఆ విధానం ప్రారంభించేసింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిన్నైతే బైక్ మీదే ఆఫీస్కి వచ్చారు. కొంతమంది నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి ఆయన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నారు. ఇంకొకళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్ వెళ్తున్నారు. జడ్జిలు సైకిల్ మీద వెళ్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఇండికేషన్స్ ఏంటంటే ఇదిగో మేము ఇలా చేస్తున్నాం కాబట్టి మీరు చేయాల్సింది దయచేసి మీరు ఆలోచించుకోండి అని. నేను స్పష్టంగా ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, చూసేవాళ్ళకి ప్రభుత్వాలు వచ్చి ఏదో దీనికి ఉపశమనం కలిగిస్తాయని దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ధరలు పెరిగాయి కాబట్టి పన్నులు తగ్గవు. పన్నులు అలాగే ఉంటాయి. పెరిగితే ఇంకో ₹10 పెరుగుతుంది తప్ప తగ్గదు. పాయింట్ నెంబర్ 2, ధరలు పెరిగాయి కాబట్టి మీ ఆదాయాలు ఇమీడియట్గా పెరగవు. దానికి అవకాశం లేదు. సో ఎవరికి వాళ్ళు పొదుపు చర్యలు ప్రారంభించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అనివార్యంగా పొదుపు చర్యలు అంటే ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలి? అర్జెంటుగా చంద్రబాబు నాయుడు ఏం చేశారు? ప్రధానమంత్రి ఏం చేశారు? నాకు 14 వెహికల్స్ వద్దు, 2 చాలు అన్నారు. అంటే ఏంటి? అక్కడ కొంత పొదుపు వాళ్ళు పాటించినట్టే. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి, అలాగే ఇంకో రాష్ట్రం ముఖ్యమంత్రి, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, లేకపోతే ఈవీ. మహారాష్ట్ర అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చే వాళ్ళకి 10% ఈ రవాణా అలవెన్సెస్ పెంచుతామని కూడా చెప్పారు. సో ఏదో ఒక ప్రోత్సాహకాలు ఇచ్చి, కానీ మనకి మనం ప్రోత్సాహకాలు ఎవరు ఇవ్వరు, మనకి మనమే ఇచ్చుకోవాలి. సో అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం, అదనపు ప్రయాణాలు అంటే అర్జెన్సీ లేని ప్రయాణాలు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోవడం, ఎలక్ట్రిక్ వెహికల్కి ఇప్పటికిప్పుడు మారిపోమంటే సాధ్యం కాదు. సో అవకాశం ఉంటే మారడం, సైకిల్ మీద తిరగండి అంటే ఇప్పుడు మళ్ళీ సైకిల్ కొనుక్కోవాలంటే అదొక ఖర్చు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంతవరకు అవకాశం ఉంటే అంత ఆప్ట్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్. అయితే మన దగ్గర చాలా సమస్యలు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు ఎన్ని ఉన్నాయి, ఎంతసేపటికి ఎన్ని బస్సులు వస్తుంది, అన్ని ఏరియాలకి బస్సులు ఉన్నాయా, మెట్రో ఎంతమందికి అవకాశం ఉంది, మెట్రో రేట్లు భరించలేని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ప్రభుత్వం తీసుకున్నా కూడా మెట్రోల ధరలు ఎప్పటిదాకా తగ్గిస్తామని ఏం చెప్పలేదు. సమస్యలు, క్వశ్చన్స్ చాలా ఉంటాయి, కానీ సొల్యూషన్స్ ఒక్కొక్కటి వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎందుకు ఇప్పుడు ఇది ఆందోళనకరమైన పరిస్థితిలోకి వెళ్ళబోతుందా? వెళ్ళే అవకాశం కొట్టి పారేయలేము. ఎందుకని? సరే, ట్రంప్ చైనా వెళ్ళారు, ఇరాన్కి సంబంధించి ఓ ఆంక్షలు పెట్టే అవకాశం, చైనా మాట ఇరాన్ వింటుందా, లేకపోతే అమెరికా మాట చైనా వింటుందా, ఇది అంతా పైన జరిగే వ్యవహారాలు. కానీ ఒకవేళ యుద్ధం కనుక ఇప్పుడప్పుడే ఆగకపోతే లేదా ఇంకా పెరిగితే ఈ సంక్షోభం మరింత పెరుగుతుంది. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఎక్స్ట్రా హైక్. మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగచ్చు. ₹3తో ఆగిపోతుంది అనుకోవద్దు, మళ్ళీ పెరగచ్చు. గ్యాస్ ధరలు పెరగచ్చు. సో ఏమేం చేయాలో ప్రభుత్వాలు కొంత చెప్తాయి, కొంత వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ధరలు పెంచాయి, ఇప్పుడు ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయి. మేము ట్యాక్స్ తగ్గిస్తామని ఏ రాష్ట్ర గవర్నమెంట్ అని చెప్తుందా? ఇదిగో మేము అర్జెంటుగా దీని మీద స్టేట్ సెస్ తగ్గించాము, మీకు ఎంతకే దొరుకుతుంది పెట్రోల్ అనరు. అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా నడవాలి. ఈ ఆయిల్ మీద వచ్చే ఆదాయాలు, మద్యం మీద వచ్చే ఆదాయాలు, ఇంకో ఆదాయమో నడిపించుకోవాలి. ఓవైపు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వాళ్ళ తలకాయ నొప్పులు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. సో ప్రజలుగా మనమేం చేయాలి, మనమేం ఆలోచించుకోవాలనేదే వాళ్ళ మన చేతుల్లో ఉంది. అందుకే నేను చెప్పా, ప్రభుత్వాలు సరే, ప్రజల సంగతి ఏంటి అని. సో ఇది ఎవరికి వాళ్ళు ఇప్పుడు వాలంటరీగా తీసుకుని, నేను ఎక్కడో విన్నప్పుడు నేను 1 లీటర్ తగ్గించేస్తే ఏమవుతుంది అలా అందరూ అనుకుంటే ఏదో సామెత ఉంది. ఒక రాజుగారు పాలులో నీళ్లు కలపద్దంటే నేను ఒక్కడిని కలిపితే ఏమవుతుంది అనుకుంటే అందరూ అనుకుంటే అన్ని నీళ్లే ఉన్నాయి మొత్తం దాంట్లో. సో అలాగా ఎవరికి వాళ్ళు అనుకుంటే ఎక్కడ కంట్రోల్ అక్కడే. ఇప్పుడు ప్రభుత్వాలు, అధికారులు తగ్గించారు, అది చాలా నామినల్ పర్సంటేజ్. ఇవాళ లక్షల వెహికల్స్ రోడ్ల మీద ఉన్నాయి. వాళ్ళు తగ్గిస్తేనే డిమాండ్ తగ్గుతుంది, సప్లై మీద ఆధారపడడం తగ్గుతుంది, దిగుమతి తగ్గుతుంది. సో దట్ మళ్ళీ తిరిగి ప్రైసెస్ తగ్గుతాయా లేదా తర్వాత సంగతి. ఎందుకంటే తగ్గినప్పుడు తగ్గలేదు, పెరిగినప్పుడు మాత్రం పెరుగుతాయి. దానికి ప్రభుత్వ అధికారులు చెప్పేది ఏంటంటే, మేము పెరిగినప్పుడు ఏం చేసామంటే రిజర్వ్స్ పెట్టుకున్నాము, అందుకని ప్రజలకు మేము ఆ తగ్గింపు ఇవ్వలేకపోయామని. వాట్ ఎవర్ ద రీజన్స్, ప్రభుత్వాలు అప్రమత్తం చేసేయా చెయ్యట్లేదా అనేది సెకండరీ. ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన టైం అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం డిబేట్లో మాట్లాడబోయేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయబోతున్నారు. సరే, ఒకవేళ ముందే మీకు తెలుసుంటే కనుక కొంత ముందే అలర్ట్ ఎందుకు చేయలేదు, ఎన్నికల వల్ల మీరు చెప్పలేకపోయారా, ఇప్పుడు ఏమిటి, మీరు ప్రజల్ని ప్యానిక్ చేయకుండా ఏమేం చేయగలరు, ఇవన్నీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సో నా దేశం నా బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కొన్ని కార్యాచరణకు సంబంధించి సిద్ధం చేయమని చెప్పారు అధికారులకి. వెంటనే ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉంటే డిప్యూటీ సీఎం ఒకసారి కొద్దిగా మనం కాస్త స్లోగా వెళ్దామా, ఒకేసారి ప్యానిక్ అవుతారేమో అంటే, ఓకే అయితే ముందు సిద్ధం చేయండి, దాన్ని ఎట్లా చేయాలో చూద్దామని చెప్పారు. అలాగే నా దేశం నా బాధ్యత అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక్కళ్ళకే కాదు, అందరికీ ఉండాలి.
దేశంలో ఉన్న ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఉండాలి. సరే, ప్రభుత్వాలు ప్రజల విషయంలో ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయా లేదా అనేది ఒక చర్చ మాట్లాడదాం. మనతో పాటు నర్రా శ్రీధర్ గారు విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. నేలాయిపాలెం విజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు. వల్లూరి జయప్రకాష్ గారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. నమస్కారం జయప్రకాష్ గారు, విజయ్ గారు, శ్రీధర్ గారు. ఎస్ జయప్రకాష్ గారు, మీతోనే ప్రారంభిస్తాం. ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనకు వచ్చి ఆ వేళ పొదుపు చర్యల గురించి వారు కొన్ని సూత్రాలు చెప్పి వెళ్ళినప్పటి నుంచి చర్చ మొదలైంది దేశవ్యాప్తంగా. మీరు ఏ ఛానల్ పెట్టండి, నేషనల్ ఆర్ మన రీజనల్ ఛానల్స్లో, ఏంటి ప్రధానమంత్రి వచ్చారు, ఏదో పర్యటన కోసం వచ్చి సడన్గా ఇవి చెప్పి వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఇది ఏంటంటే వారు గతంలో డిమానిటైజేషన్ టైంలో కానీ ఇంకో సందర్భంలో కానీ జాతిని ఉద్దేశించి చేయాల్సిన ప్రసంగం లాంటిదే ఇది యాక్చువల్గా. కానీ కంగారు పెట్టకూడదనే ఉద్దేశం మరేంటో ఆయన మరీ ప్యానిక్ చేయకుండా ఒక సందర్భాన్ని తీసుకుని చెప్పి వెళ్ళారు అనుకోండి. ఆ తరువాత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫాలో అవ్వడం, అధికారులు నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కేబినెట్ సమావేశంలో తీసుకోవాల్సిన చర్యల గురించి నిన్న మాట్లాడడం అన్నీ చూసాం. అయితే ఇవాళ ప్రజలు ఒక అయోమయంలో ఉన్నారు, అది మీరు బహుశా గమనించే ఉంటారు. దానికి కారణం అంటే ఏంటి, ఒకేసారి ఏం జరుగుతోందో దేశంలో అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు హైక్ అయ్యాయి, 3 రూపాయలు. సరే, అది మీ చేతుల్లో ఉందా లేదా, ఆయిల్ కంపెనీలు మీ మీద ప్రెజర్ తీసుకొస్తున్నాయా, మీరే చెప్పాలి. నమస్కారం రిషి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు విజయ్ కుమార్ గారికి, శ్రీధర్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ దేశంలో మన ముందున్నటువంటి సవాళ్లు, రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి సవాళ్లు ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతున్న విధానం కానివ్వండి, అంతకుముందు జరిగినటువంటి రష్యా ఉక్రెయిన్కి జరిగినటువంటి యుద్ధం కానివ్వండి, వీటన్నిటి వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి స్తబ్దత నెలకొన్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. కొద్ది కాలంగా, ఆల్మోస్ట్ 1 సంవత్సరం కాలంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత అస్థిరత కనపడతా ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే అమెరికాకి ఇరాన్కి జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల హర్ముజ్ జలసంధి కావచ్చు, లేకపోతే ఆయిల్ ప్రొడక్షన్ చేసేటువంటి ఒపెక్ దేశాలకు సంబంధించి కావచ్చు, ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా కంటిన్యూస్ గా ఒక రకమైనటువంటి అంతర్జాతీయ ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నటువంటి మాట. ఒకటి, యుద్ధ యొక్క పరిస్థితులు ఫైనాన్షియల్ గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్, రవాణా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కేవలం ఇంధన వ్యవస్థకి మాత్రమే కాదు, ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటిది కూడా, ఫుడ్ గ్రెయిన్స్ అన్నిటి కూడా మనం ఇవాళ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా, ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా ఈ ఏదైతే మనం సీ వేస్ యూటిలైజ్ చేసుకుంటామో, అదేవిధంగా ఎయిర్ వేస్ యూటిలైజ్ చేసుకుంటామో, అన్నిటికి కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. దీనివల్ల ఉన్నటువంటి అస్థిరత ఏదైందో కొంతకాలంగా గమనిస్తా ఉన్నారు. ప్రధానమంత్రి గారితో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎకనామిస్టులు కావచ్చు, రాజకీయ పండితులు అందరూ కూడా అర్థమవుతా ఉంది పరిస్థితి. కాకపోతే ఎప్పటికప్పుడు మనం ఇది ఆగిపోతా ఉంది, యుద్ధం వాళ్ళిద్దరి మధ్య సంధి జరిగేటటువంటి అవకాశం ఉంది అని ఒక ఆశాభావంతో గత కొంతకాలంగా అందరూ కూడా ఎదురు చూశారు. అది ఎప్పటికప్పుడు ఒక కామతోటి ఫుల్ స్టాప్ కాకుండా ఈ యుద్ధం మొదలై 70 రోజులు అవుతోంది సుమారుగా. ప్రస్తుతానికి ఏదో సీజ్ ఫైర్ అన్నా అక్కడక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి, సరే చర్చలు జరుగుతున్నాయి. కానీ జయప్రకాష్ గారు, నా పాయింట్ ఏంటంటే మనం ఎక్కడో అక్కడ కొంత ముందే ఇలాంటి పరిస్థితి వస్తుందని అలర్ట్ చెయ్యలేదు. పైగా కొంతమంది బీజేపీ నాయకులు, మిమ్మల్ని అనట్లా, లేదు మనం బ్రహ్మాండంగా హ్యాండిల్ చేస్తున్నాం, ప్రపంచ దేశాల్లో అలా ఉంది ఇలా ఉంది, కానీ భారతదేశంలో ఇబ్బందులు కలగట్లేదు, మనం ధరలు పెంచట్లేదు, దిగుమతులు ఏదో రకంగా చేసుకుంటున్నాం. దానికి తగ్గట్టే హర్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి మనకి కొన్ని మొన్న వచ్చిన దాంతో 15 షిప్పులు వచ్చాయి మనకి, ఈ న్యాచురల్ గ్యాస్ అవనివ్వండి, ఆయిల్ అవనివ్వండి. ఇవి అంటే ఎంతో కొంత ఈ ట్రాన్స్పరెన్సీ మిస్ అయిందా అనేది నా పాయింట్. మనకి ఒకటి ఏంటంటే, మనకి కావాల్సినంత సుమారుగా 180 రోజులకు సంబంధించినటువంటి రిజర్వ్స్ ఇంతకుముందు మన దగ్గర ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఒక 6 నెలల్లో యుద్ధం ముగుస్తుంది అన్న ఒక ఉద్దేశంతో కొంత పాజిటివ్ ధోరణితో వెళ్ళాము. ఇవాళకి కూడా మనకేమి మనం డ్రై అయిపోయినటువంటి పరిస్థితి ఏం కాదు. అది వస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇంకొక 60 రోజుల నుంచి 70 రోజుల దాకా కూడా ఇవాళ మనకు ఉన్నటువంటి ఇంధన వనరులు మనకు సరిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మనం ఇంకా ఆ క్రైసిస్ లోకి వెళ్ళటానికంటే ముందుగానే ప్రధానమంత్రి గారు ఎట్లయితే మనం కోవిడ్ సమయంలో మనం అన్నిటికీ కూడా దాటుకొని కోవిడ్ వచ్చిన తర్వాత మనం అందరం కూడా బాధపడాం ఆ రోజున. అప్పటికీ ప్రధానమంత్రి గారు దాన్ని ముందుగానే హెచ్చరించడం, ఇమీడియట్ గా దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకోవటం, యాక్షన్స్ తీసుకోవటం వల్ల
ఆ రోజు ప్రపంచం అంతా కూడా దెబ్బతింటున్న పరిస్థితిలో కూడా భారతదేశం మనం బయటపడగలిగినటువంటి పరిస్థితి. ఇవాళ దానికంటే ముందుగానే మేలుకున్నాము. యాక్చువల్ గా మేలుకున్నటువంటి పరిస్థితి నుంచి ప్రధానమంత్రి గారు ఈ రోజు సూచనలు చేసి, హెచ్చరికలు చేసి అప్రమత్తతో ఉండాలి, ఇదిగో ఈ కంట్రోల్ చేసుకున్నట్లయితే కనుక మన పరిస్థితులు ఇంకా బాగుంటాయి అని ఒక సూచన మాత్రమే వారు చేసి వాళ్ళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమి లేదు మనకి ఇవాళ. పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు, మనం ఏం పానిక్ చేయొద్దు. కానీ పరిస్థితులు కనుక ఇలాగే కొనసాగితే, ఎందుకంటే యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఆగుదో మన చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి చేతుల్లో కూడా లేదు, ఎందుకంటే అక్కడెక్కడో వెస్ట్ ఏషియా అమెరికా వ్యవహారం అదంతా. కానీ దాని ఇంపాక్ట్ మన మీద పడుతోంది. సో ఇవి ఇప్పుడు సూచనలా, లేకపోతే ఉదయ్ కోటక్కో లేకపోతే రఘురామరాజు ఇంకోళ్ళలో చెప్పినట్టు దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉంది, సంక్షోభంలో పడకుండా తీసుకునే అప్రమత్తం చేసే చర్యలు ఇవి? నమస్కారం అండి. ఏబిఎన్ ప్రేక్షకులు ప్యానల్లో ఉన్న వాల్యూమ్ రిషి గారు, యాక్చువల్గా ఏంటంటే ఈ ఎకనామిక్ ఎమర్జెన్సీ అనేది 100% ఉంది, దానిలో ఏం అనుమానం లేదు. ఒకటి. రెండు, స్కూల్ ఇప్పుడు ఇప్పటికప్పుడు మాట్లాడమే కాదండి, ప్రతి ఒక్కరు కూడా కనీస బాధ్యత ఏంటంటే చిన్న పిల్లలు అల్లరి చేసేటప్పుడు కొడుతుంటారు కదా, అల్లరి చేసేటప్పుడు కొట్టడం కాదు, ఫ్యాన్ ఆపకపోతే, లైట్ ఇంట్లో రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏసీ ఆపి రాకపోతే కొట్టాల్సిన అవసరం ఉంది. అప్పటి నుంచి నేర్పించాలండి. బేసిక్గా వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పెట్రోల్, డీజిల్, ఏదైతే న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో న్యాచురల్ రిసోర్సెస్ని ఎంతవరకు అవసరమో అంతవరకే వాడాలా, అనవసరంగా వృధా చేయొద్దు అనేటువంటి ఎడ్యుకేషను ప్రతి ఒక్కళ్ళలోనూ స్కూళ్ళ స్థాయి నుంచే డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు జస్ట్ నెగ్లిజెన్స్ అండి. ఎందుకు చేస్తారో తెలియదు. చాలా చోట్ల రోడ్డు మీద పోయేటప్పుడు వాటర్ తిప్పేసి ఉంటారు, వాటర్ అనవసరంగా వృధాగా పోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే సివిక్ సెన్స్ డెవలప్ చేయాల్సిన అవసరం మన దేశంలో ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ఈ సమాజంలో ప్రతి ఒక్క పౌరుణ్ణి సివిక్ సెన్స్తో జీవించడం ఎలాగా అని నేర్పించాల్సిన బాధ్యత ఉంది. ఆ సివిక్ సెన్స్ లేకుండా ఉండడం వల్ల నష్టాలు పరిపరి విధాలుగా ఉంటాయి. ఈ సిట్యువేషన్లోనే కాకుండా ప్రజెంట్ అయితే ఏమైతే ఎలాంటి వాతావరణంలో మనం ఉన్నామంటే ప్రజెంట్ ఇక్కడ ఒక స్టేజ్కి వచ్చే ఎలక్షన్ల వల్ల కావచ్చు, ఏ రూపంలో కావచ్చు, అప్రమత్తత కొంత డిలే అయి ఉండొచ్చు. సరే, మించిపోయింది ఏమి లేదు, రిజర్వ్స్ ఉన్నాయి, ప్యానిక్ కావాల్సిన అవసరం 1%. ఎట్లాంటి వరస్ట్ సిచ్యువేషన్లో కూడా ఎప్పుడు కూడా ప్యానిక్ అయితే పరిష్కార మార్గం కాదు, ప్యానిక్గా ఉండడం పరిష్కార మార్గం కాదు. మనం చేయగలిగింది ఏంటి? ఇప్పుడు చాలా దేశాల్లో ఇన్ని రోజులు కంపల్సరీగా మిలిటరీలు పనిచేయాలనేటువంటి నిబంధనలు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన దేశంలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్లే చేయనటువంటి నేపథ్యంలో ఈ దేశం మనకు చాలా ఇచ్చింది. ఈ దేశానికి మనం ఏం చేయగలం? నీ బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోవాల్సిందే దీన్ని. ఫారిన్ రిజర్వ్ సబ్జెక్ట్లో, పెట్రోల్ డీజిల్ సబ్జెక్ట్లో రిషి గారు మీరు చూసారో లేదో, తమిళనాడు రాష్ట్రం ఎగ్జాంపుల్ అండి. చెన్నైలో రోడ్లు చిన్నగా ఉంటాయి. చెన్నైలో ఉన్నటువంటి ప్రజానీకం నేను మొట్టమొదటి నుంచి చూస్తున్నాను, కారు వీకెండ్ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు పోయే పని అయితేనే కారు తీస్తారు, ఒక్కరు పోయే పని అయితే కారు తీసే పనే లేదు. కంపల్సరీగా 2 వీలర్ వాడుతూ ఉంటారు అన్నమాట. అలా అంటే ఒకటి పొదుపరితనం కావచ్చు, డీజిల్ పెట్రోల్ రిజర్వ్స్ని, ఫారిన్ కరెన్సీని అనే సబ్జెక్ట్ బేసిక్గా నేచరు ఇండియన్ ఉమెన్ తీసుకోవాలండి. మనం ఈ దేశంలో ఇండియన్ ఉమెన్ ఒక ఫ్యామిలీలో, మధ్యతరగతి ఫ్యామిలీలో ఉమెన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా అయితే చేస్తుందో అలా ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి వస్తే, వృధా అనేది లేకుండా చేస్తే, ఇప్పుడు బేసిక్గానే మన దేశం పొదుపు సబ్జెక్టులో మన దేశ పౌరుల్లోనే పొదుపు అనేది నరనరాన జీర్ణించుకొని పోయింది. అయినా కూడా ఈ పెట్రోల్ డీజిల్ విషయంలో మాత్రం, పెట్రోల్ డీజిల్ గోల్డ్ ఈ విషయాల్లో మాత్రం ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి డిస్కషన్కి వచ్చింది, కానీ సందర్భం లేకపోయినా సరే గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవడం కావచ్చు, గోల్డ్ని గోల్డ్ కొనడాన్ని డిస్కరేజ్ చేయడం కావచ్చు, పెట్రోల్ డీజిల్ని వాడకాన్ని తగ్గించడం కావచ్చు, ఆల్ ద టైమ్స్ ఉండాల్సిన అవసరం ఉందనేది నా ఫీలింగ్ బేసిక్గా.
ఏదో ప్రజెంట్ విపత్తు వచ్చింది, ఈ విపత్తులో ఇప్పటికప్పుడు ప్యానిక్ కాకుండా లైఫ్ లాంగ్ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కరెంట్ కానీ, నీళ్లు కానీ వీటిని రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా వృధాగా వాడకూడదు. దీన్ని ప్రతి ఒక్కరూ పాటించి నా దేశం ఇక్కడ ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడున్నటువంటి సంక్షోభంలో మాత్రం మనం ఉన్నటువంటి సంక్షోభంలో క్యాంపెయిన్ సోషల్ మీడియాలో ఈ జన్జీ ఏదైతే ఉందో ఈ జన్జీకి తెలియజేయాల్సిన అవసరం బాధ్యత సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, అందరూ బాధ్యత ఏంటంటే మనందరూ. సో మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ముఖ్యమంత్రులు ఇంకొకళ్ళు నేర్పించాల్సిన అవసరం పరిస్థితి కాదు. అంటే వాళ్ళు చేయాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తారు. కానీ ఎవరికి వాళ్ళు బాధ్యతగా కనుక తీసుకోకపోతే మాత్రం ప్రమాదం తప్పదు. అదే కదా మీరు చెప్పబోయేది? అవునవును, ఎవరి పాటి వాళ్ళకన్నా ఎక్కువ మనమే రియలైజ్ కావాలి. రైట్, ఇట్స్ ఏ పీపుల్స్ రెస్పాన్సిబిలిటీ. రైట్. దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి నా దేశం నా బాధ్యత అనే కాన్సెప్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ముందు మనం పాటించాలి, అధికారులు పాటించాలి, ఉద్యోగులు పాటించాలి, తర్వాత ప్రజలకు చెప్పాలి. యాక్చువల్గా చేయాల్సిన పద్ధతి అదే. అయితే కొంత ఆలస్యమైందా? టు బి స్టార్ట్ విత్ సార్, ఫస్ట్ మనం దేశ ప్రధానమంత్రి గారు చెప్పిన విషయం తీసుకుంటే ఆయన చెప్పిన బేసిక్ విషయాలు రెండు. ఒకటి, బంగారం కొనడం ఒక సంవత్సరం పాటు ఆపేయండి, పెట్రోలు ధరలు మనం కంటైన్ చేసుకోలేం కాబట్టి దానికంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అని పాటిస్తాము. దానివల్ల వచ్చే దాన్ని ఏమైనా ప్రయోజనాలు. సో బంగారం ఎందుకు మానేయాలి, కొనడం ఎందుకు మానేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు పెట్టాలి, ఇది మామూలు ప్రజలకు తెలియాల్సిన, పూర్తిగా ఎందుకు అని తెలియాల్సిన అవసరం ఉంది. సో మన యొక్క ఛానల్ నుంచి మే 14 అంటే నిన్న రాత్రి 2026 నిన్న రాత్రి వరకు మన దగ్గర భారతదేశంలో గవర్నమెంట్ దగ్గర 691 బిలియన్లు విదేశీ మారక ద్రవ్యం ఉంది. ఎందుకు దీన్ని చెప్తున్నానంటే ఈ బంగారం మన దేశంలోకి రావాలన్నా, పెట్రోలు మనం బంకులో కొనుక్కోవాలన్నా బయట దేశాల నుంచి కొనుక్కోవాలి. మన దేశంలో దీని యొక్క ప్రొడక్షన్ చాలా తక్కువ, అందుకని బయట నుంచి కొనుక్కోవాలి. బయట నుంచి కొనుక్కోవాలంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ డబ్బు పెట్టి కొనుక్కోవాలి. డబ్బు పెట్టి కొనుక్కోవాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర నిన్న రాత్రికి 691 బిలియన్లు ఉన్నాయి. అంటే ఇవి దాదాపుగా 8 నుంచి 10 నెలల వరకు మనం దీంతో పాటుగా రిమైనింగ్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, అన్నీ కలిపి 8 నెలల నుంచి 10 నెలల వరకు ఇది మనకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇవాళ నుంచి ఇట్లే మనం ఖర్చు పెట్టుకుంటూ పోతే కూడా. కానీ 6 నెలల కంటే తక్కువ విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా వరల్డ్లో ఉన్న రేటింగ్ ఏజెన్సీలన్నీ మన యొక్క రేటింగ్ తగ్గించేస్తాయి. ఎవడు మన దగ్గర పెట్టుబడులు పెట్టరు. మీరు ఒక్కసారి ఒక 35 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే 1991లో ఇదే రకమైన పరిస్థితి వచ్చి మన దగ్గర విదేశీ మాదక ద్రవ్యం కనీసం 2 నెలల అంటారు ఇంపోర్ట్స్ కూడా కట్టడానికి 200 ఎగ్జాక్ట్లీ 15 డేస్ ఐఎమ్ సారీ 15 డేస్ కంటే ఉన్న పరిస్థితుల్లో మనం విధి లేక 200 టన్నుల బంగారాన్ని ఇక్కడి నుంచి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తీసిపోయి కొదవ పెట్టాం. ఎందుకంటే మన గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. సో ఆ పరిస్థితులు రాకుండా ముందుగానే బంగారాన్ని కొనొద్దు అని చెప్పారు. ఎందుకు బంగారాన్ని మాత్రం కొనొద్దని చెప్పారంటే బంగారం మన దగ్గర ప్రొడక్షన్ లేదు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ముందుగా డబ్బు కడితే కానీ వాళ్ళు ఇవ్వరు. ఆ తర్వాత ఇక్కడ మనం డబ్బు కట్టుకుంటాం, ఇక్కడ మన షాపులో కొనుక్కుంటాం. మనం ప్రతి సంవత్సరం $70 బిలియన్ బంగారం మనం కొంటున్నాం. $1 బిలియన్ అంటే 9,500 కోట్లు. $70 బిలియన్ బంగారం మనం కొంటున్నాం. సో ఈ బంగారం ఇప్పుడు నేను చెప్పినట్టు 691 బిలియన్ డాలర్లు మన దగ్గర నిన్న రాత్రికి ఉన్నాయి ఖచ్చితంగా. ఇది ఎవరన్నా కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇది 10 నెలల ఇంపోర్ట్కి పనికి వస్తుంది. మనం ఇదే విధంగా బంగారంగా నెక్స్ట్ 6 నెలల్లో ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుంది అని అజ్యూమ్ చేసుకుంటే, ఇదే విధంగా బంగారం మనం కొనడం కంటిన్యూ చేస్తే, ఇదే విధంగా గోల్డ్ ప్రతి ఆయిల్ ఒక్కొక్క డాలరు కనుక పెరిగితే మనకు 1 నుంచి 1.5 బిలియన్ డాలర్ అంటే 15,000 కోట్ల రూపాయలు అంతర్జాతీయ స్థాయిలో $1
ఒక్క డాలర్ అంటే ఇప్పుడు 107, 108 అన్నారు కదా, 109 పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మన బిల్లు 15,000 కోట్లు ఎక్స్ట్రా వచ్చేస్తుంది. అట్లా ఎన్ని డాలర్లు పోతే అన్ని 15,000 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది. సో అందుకని మనం ఆయిల్ కన్జంప్షన్ తగ్గించుకోవాలి, బంగారం కొనడం తగ్గించుకోవాలి. దీంట్లో ఏ విధమైన దీనికి ఇది లేదు. బంగారం మాత్రం కొనడం అప్సెట్. ఎందుకంటే మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటాం. సో ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో నేను అవగాహన లేక మాట్లాడుతున్నారు. నా దగ్గర డబ్బు ఉంది కదా, గవర్నమెంట్ ఎవరు చెప్పడానికి, నేను కొనుక్కుంటాను, ఇట్లా గవర్నమెంట్ చెప్పచ్చా, నా యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించచ్చా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవగాహన లేకపోవడం. ఎందుకంటే నీ దగ్గర షాప్లో నువ్వు బంగారం కొనాలంటే ముందు కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకోవాలంటే అప్ ఫ్రంట్ డబ్బు కట్టాలంటే ముందు డబ్బు కడితే కానీ బంగారం ఇవ్వరు. సో గవర్నమెంట్ దిగుమతి చేసుకున్న తర్వాతే నువ్వు షాపులో బంగారం కొను. గవర్నమెంట్ దగ్గర మనం ఖచ్చితంగా ట్యాక్స్లు వస్తాయి. సో ఉన్న 691 కోట్లు మనం బంగారానికి ఆయిల్ ఖర్చు పెడితే మిగతా ఇంపోర్ట్లు ఏంటి, ఫుడ్ సంగతి ఏంటి? సో ముందు మనం ఫుడ్ చూసుకోవాలి కాబట్టి వీటి దిగుమతులు తగ్గించాలి. దీని వెనకాల ఇంత లెవెల్ ఉంది. సో ఈ లెవెల్లో మనం తగ్గించకపోతే సో 750 బిలియన్ డాలర్లు ఉంటే ఆర్బీఐ సేఫ్గా ఉంటుంది. సో $700 ఉంటే ఓకే, మనం స్టార్ట్ చేయాలి. అంటే 691 ఉంది ఇప్పుడు మన ఆర్బీఐ రూల్స్ ప్రకారం. 600 కంటే కింద వస్తే, 600 బిలియన్ డాలర్ల కంటే కింద వస్తే మనం ప్రమాదంలో ఉన్నట్లు లెక్క. మన దగ్గర ఈరోజు 691 ఉంది. అంటే 700 వేసుకోండి, ఇంకో 2 నెలలు మనకి ఏం ప్రాబ్లం లే. 600 కంటే కిందకు వచ్చింది అనుకోండి, 6 నెలల నేను చెప్పేది మన దగ్గర డబ్బులు, మన డబ్బులు గవర్నమెంట్ 600 బిలియన్ డాలర్ల కంటే తక్కువ. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా పొద్దు నుంచి కంగారు పడి జరుగుతోంది ఏంటంటే, మొన్న పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు చూసాము, క్యూలు చూసాము. ఇప్పుడేమో రేట్లు పెరిగిపోయాయి, ఇంకా పెరిగిపోతాయని కంగారులో కొంతమంది వెళ్తున్నారు ఆల్రెడీ. అది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే సప్లై వస్తుందా, సప్లై ఇప్పుడు దేశ ప్రజల అవసరాలకు తగ్గట్టు మనం ప్రొవైడ్ చేయగలుగుతామా, రేట్ల సంగతి తర్వాత మాట్లాడదాం. సార్ ఇప్పుడు ఆయిల్ సప్లై అనేది ఇక్కడ ప్రాబ్లం కాదు, ఆయిల్ యొక్క రేట్లు అనేది ప్రాబ్లం. సప్లై మనం డబ్బు కడితే ఇవ్వడానికి చాలామంది ఉన్నారు, కానీ రోజు రోజుకి యుద్ధం వల్ల డిమాండ్ సప్లై సంగతి పక్కన పెడితే యుద్ధం వల్ల రేట్లు అనేది పెరిగిపోతున్నాయి రకరకాల కారణాల వల్ల. భారతదేశంలో 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అప్రాక్సిమేట్లీ. సో వీరందరూ కనుక 2 రోజులు వారంలో పనిచేయకపోతే కనీసం 3.5 నుంచి 4.2 మిలియన్ లీటర్ల పెట్రోల్ డీజిల్ ఆదా అవుతుందంటే కనీసం వారానికి 4 మిలియన్ లీటర్లు. అంటే మన విదేశీ మార్కెట్ ద్రవ్యం అంటే మనం ఆయిల్ కొనుక్కోవాలి కదా. సో 2 రోజులకి ఖర్చు అయ్యే ఆయిల్. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు, మనం ఆంధ్రప్రదేశ్ పత్రికలో ఇచ్చింది, హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు 15 రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టినా కూడా 140 కోట్ల వర్త్ ఆఫ్ ఆయిల్ సేవ్ చేయొచ్చు అని చెప్పి ఎగ్జాక్ట్లీ దేశానికి చెప్తున్నాను. కనీసం 80 ఎగ్జాక్ట్లీ కనీసం వారానికి 2 రోజులు ఇప్పటికెళ్తే ప్రతి వారానికి మనకు 80 నుంచి 95 మిలియన్ డాలర్ల విదేశీ మార్కెట్ ద్రవ్యం ఆదా అవుతుంది. అంటే సంవత్సరానికి 4 నుంచి 5 బిలియన్ డాలర్లు. సో ఎంతసేపటికి మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, దాంట్లో మనం ఎంత ఆయిల్ కానీ ఎంత బంగారాన్ని కొనొచ్చు, ప్లస్ మన యొక్క ఫుడ్ ఇంపోర్ట్స్కి మిగతా ఇంపోర్ట్స్కి ఎంత ఖర్చు పెట్టచ్చు. ఇది మామూలుగా మన కుటుంబంలో వేసుకున్న ఖర్చే. సో భారతదేశంలో ఈరోజు 691 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. దాని ప్రకారం మనకు ఆయిల్కి ఎంత ఖర్చు పెట్టాలి, బంగారుకి ఎంత ఖర్చు పెట్టాలి, ప్రతి నెల తప్పనిసరి ఇంపోర్ట్లు ఉంటాయి కదా వాటికి ఎంత ఖర్చు పెట్టాలి, ఇవంతా వేసుకుంటే మనం బంగారం కొనలేం, గవర్నమెంట్ కొనలేదు. ఆయిల్ 107 నుంచి ఒక్కొక్క డాలర్ పెరిగే కొద్దీ మనకు 15,000 కోట్లు ఎక్స్ట్రా అవుతూ వస్తుంది. సో ఎంత మనం పొదుపు చేస్తే మనం అంత ఆదా చేసినట్లు లెక్క. ఇది మనం ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోకపోతే మనం దేశాన్ని ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. మీరు ఇందాక అన్నట్టు ఇంతకు ముందే చెప్పచ్చు కదా అంటే కాదు, ఎందుకంటే విదేశీ మార్కెట్ రోజు రోజుకి మారుతూ ఉంటుంది. సో ఈ రోజు ఏం పరిస్థితి ఉంది, సో 3 నెలల ముందు ఉంటుంది కదా, ఉంది. మనం ఇంట్లో ఏదైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందంటేనే మనం యాంటిసిపేట్ చేస్తాం. అలాంటి దేశం ఇంత పెద్ద యుద్ధం జరుగుతోంది, మన దగ్గర ఉన్న పరిస్థితి ఏంటో తెలుసు, బంగారం నిల్వలు తెలుసు, లేకపోతే ఆయిల్ నిల్వలు తెలుసు, లేకపోతే విదేశీ మార్గ ద్రవ్యం నిల్వలు తెలుసు కదా. సో ఇప్పుడు ప్రతిపక్షాలన్నా లేకపోతే వాళ్ళే అనక్కర్లే, వాళ్ళు నెటిజన్లు మీరు అన్నట్టు చాలా మంది జంజీ ఎంత చర్చ జరుగుతుంది ఏంటంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాట్లాడలేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు.
10 రోజుల ముందే ఈ ప్రైసెస్ పెరుగుతాయి కాబట్టి సార్, కొంత ఏ prepare రోజు చేస్తారు. మొదలు తప్పలేదు. పెట్టినా ఇదే Preparedness సమస్య అయితే ఉండాలి. సార్, కాదు 3 నెలల ముందు మనం కానీ ఒకవేళ చెప్పుంటే ఆ రోజు అంటే యుద్ధం స్టార్ట్ అయ్యి నాకు తెలిసి 70 రోజులు లేదు అంటే అవును. 2 మంత్స్ ముందు 2 మంత్స్ ముందు చెప్పుంటే ఆ రోజు మన దగ్గర 775 దాని కోట్ల $1 బిలియన్ ఉన్నాయి. సో ఇంత డబ్బు ఉన్నాయంటే దాదాపు 14 నెలలు ఉన్నాగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటారు. సో ప్రతిరోజు ఆ సమస్య ఇది ఇట్స్ డైనమిక్ థింగ్, రోజుకి మారుతుంటుంది. నువ్వు 2 నెలల ముందు చెప్తే చాలా ముందు చెప్పావు, అంత డబ్బు ఉంది కదా ఏం చేసుకుంటావు, ఆ యుద్ధం 4 రోజుల్లో స్టాప్ అయిపోతుంది, దాని ట్రంప్ వారం అని చెప్పాడు, ఇవంతా వస్తాయి. సో జియో పాలిటిక్స్ అంటారు, ఇవన్నీ మన చేతిలో లేని ఇష్యూలు. మనం ఏదో చేసేద్దాం కదా అంటే అక్కడ రకరకాల ఫ్యాక్టర్స్ ద్వారా యుద్ధం మనం పోయి ఆపే స్థితిలో లేవు. మన యొక్క శక్తి కూడా మనం అంచనా వేస్తాం. జయప్రకాష్ గారు, అనివార్యంగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు తప్పలేదు. సో ఈ పెంపు ఇంకా ఉండొచ్చా లేదా? రెండోది గ్యాస్కి సంబంధించి ఆల్రెడీ మొదలైన చర్చ ఏంటంటే ఈ గృహ అవసరాలకు సంబంధించిన డొమెస్టిక్ గ్యాస్కి సంబంధించింది కూడా ధరల పెంపు ఉండవచ్చా లేదా? అంటే ఒక ప్రిపేర్నెస్ ఏమన్నా చేద్దామా ప్రజలకు సంబంధించి, లేదా ఎట్లా ఉండాలి అని ఏమన్నా చెప్తారా వాళ్ళకి? ఒకటి రిషి గారు, మీరు అడిగినటువంటిది చాలా సహేతుకమైనటువంటి క్వశ్చన్. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రధానమంత్రి గారు అందుకోసం అని చెప్పే ముందుగానే మనం క్రమశిక్షణ పాటిద్దాము. క్రమశిక్షణ పాటించడం వల్ల రాబోయేటటువంటి కొద్ది రోజుల పాటు కనీసంగా ఒక 2 నుంచి 3 నెలల పాటు ఈ క్రమశిక్షణ, ఈ రకమైనటువంటి డిసిప్లిన్ లో మనం వెళ్ళడం వల్ల ఖర్చులు ఆదా చేసుకోవటం, అంటే డీజిల్ మనం ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ప్రతిపాదించారో దానివల్ల ఇవాళ మీరు కూడా చెప్పడం జరిగింది, ఇంతకుముందే మీరు కూడా మాట్లాడుతూ కూడా చెప్పారు, హైదరాబాద్ ఐటీ కంపెనీస్ లోనే ఆంధ్రజ్యోతిలో కూడా చాలా ప్రముఖంగా కూడా ఈ రోజు రాయటం జరిగింది. 15 రోజుల పాటు కనుక మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక చేసినట్టయితే 150 కోట్ల రూపాయల పైన మన దాని వర్త్ ఆఫ్ డీజిల్ ఆర్ పెట్రోల్ మనకు ఆదా అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మనం క్రమశిక్షణ పాటించడం వల్ల ఇదంతా కూడా మన ఆదా అవటం జరుగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఆశాభావంగా కూడా ఉన్నాం, మనం త్వరలోనే ఈ యొక్క పరిస్థితిని అధిగమించగలుగుతామని చెప్పే ఒక ఆలోచన కూడా ఉంది. కేవలం ఇది చమురు ఉత్పత్తుల మీద మాత్రమే కాదు, చమురు ఉత్పత్తులు పెరగటం వల్ల, అంటే ఏదైతే మనం ఆయిల్ బయట నుంచి కొనుక్కునేటటువంటిది కాస్ట్ అది పెరగటం వల్ల దాని యొక్క ప్రభావం రేపు రాబోయేటటువంటి రోజుల్లో రవాణా వ్యవస్థ మీద పడుతుంది. రవాణా వ్యవస్థ మీద ఎప్పుడైతే పడుతుందో దాని ద్వారా అన్ని సరుకులు కూడా విలువ కాస్ట్ పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడం కోసమే ఇవాళ నుంచే మనం ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేకపోతే గోల్డ్ పర్చేజ్, మన విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని అత్యవసరం వాటికి ఉపయోగించుకునే దాని ఉద్దేశంలోనూ బంగారం కూడా కొనుక్కోవద్దని చెప్పడం కానివ్వండి, లేకపోతే మన యొక్క డబ్బుని విదేశీ మారకానికి ఉపయోగించుకోవద్దు, అంటే ఓన్లీ డీజిల్ లాంటివి ఆయిల్ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో క్రూడ్ ఆయిల్ కొనుక్కునే దానికి ఉపయోగించుకోవాలి తప్పితే ఇటువంటి వాటికి లగ్జరీస్ కి దూరంగా ఉండాలి అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా సూచన చేయడం జరిగింది. దాన్ని సింబాలిక్ గానే ఇవాళ వీళ్ళందరూ కూడా వారి యొక్క ఇది తగ్గించుకుంటున్నారు. వాళ్ళంతగా ఏదైతే వాళ్ళ కాన్వాయ్లో ఉంటాయో అవన్నీ కూడా తగ్గించుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మనం క్రమశిక్షణ కనుక పాటించినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో 100కి 100% ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు యుద్ధం కనుక కొనసాగేటటువంటి పరిస్థితులు అయితే మరి ఇంకొక 60 రోజులు పైబడి కనుక యుద్ధం కనుక కొనసాగేటటువంటి పరిస్థితి అయితే గ్యాస్ రేట్లు కానివ్వండి, ఇంకా డీజిల్ కూడా మరింత కూడా పెంచేటటువంటి అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా. దీనిలో ఎటువంటి అపోహలకి మనం అబద్ధ మాటలతోటి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల్ని మీరు అన్నట్టుగా మంచి సూచన, అప్రమత్తతోటి ఉంచవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. అదే విధంగా క్రమశిక్షణ తోటి కూడా ఉండేటటువంటి ప్రయత్నం కూడా మనం చేయించడం వల్ల ఎప్పుడైతే ప్రజలందరూ కూడా ఈ డిసిప్లిన్ మనం పెట్టుకుంటామో ఆటోమేటిక్ గా ఎక్స్పెండిచర్ కూడా తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మనకి ఇవాళ ఉన్నటువంటి ఉత్పత్తులను మరి కొంతకాలం దాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం 60 రోజుల కంటే మరి 60 రోజుల కంటే ఎక్కువ కనుక వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అదృష్టం కొద్దీ మనకి భారతదేశం అతిపెద్ద దేశంగా 140 కోట్ల మంది ప్రజలతోటి అంతర్గతమైనటువంటి మార్కెట్, బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ ఉంది. మన ఉత్పత్తులు మనమే ఇక్కడ లోకల్ గా కూడా మనం వాటన్నిటిని కూడా మనం ఏంటంటే జయప్రకాష్ గారు, ఇప్పుడు ప్రధానమంత్రి వారు మొదట 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆ తర్వాత కొంతకాలానికి స్వదేశీ ఇదంతా తీసుకొచ్చారు, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కానీ అలాగే కార్పొరేట్స్ కి పన్నులకు సంబంధించి మినహాయింపులు ఇచ్చారు. కానీ దానికి సంబంధించి ఎక్కడ ఇప్పుడు గ్యాస్ ఉత్పత్తి సరే
ఎంతవరకు చేసుకోగలం, ఎంతవరకు చేసుకోలేము. బంగారమా పక్కన పెట్టేసేయండి, అది లగ్జరీ మన దగ్గర లేదు, అంతా కలిపి 100 కేజీలు కూడా ఉందో లేదో మొత్తం మన దగ్గర ఉన్న ఖనిజాలు. కానీ మిగతా అంశాల్లో కూడా మనం స్వయం సంసిద్ధం కాలేకపోయాము అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకు చేసుకోలేకపోయాం ఈ 10-12 ఏళ్లలో? అంతకుముందు మనం 2014 కంటే ముందు కనుక చూసినట్లయితే అండి, మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పట్ల కానీ మూలధన వ్యయం ఏదైతే ఉందో, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటి మీద చాలా చిన్న చూపు చూసినటువంటి పరిస్థితి గత యూపీఏ ప్రభుత్వం ఉండేది. నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందుతా ఉంది. గతంలో మనం చూస్తే పర్ డే యావరేజ్ అని 8 కిలోమీటర్లు మాత్రమే మనకి నేషనల్ హైవేస్ లాంటివి పడేటటువంటి పరిస్థితి. ఇవాళ చూసినట్టయితే సుమారుగా 38 నుంచి 40 కిలోమీటర్లు ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్నర్ లో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఎయిమ్స్ హాస్పిటల్స్ ఒకటని కాదండి, ఇవాళ మూలధన వ్యయం ఏదైతే ఉందో ఇవాళ మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి వసతులు, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, షిప్ యార్డ్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ లో కానివ్వండి, ప్రభుత్వం స్వదేశీ పేరుతోటి చేసేటటువంటి మన ఆర్మీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు కానివ్వండి, ఎన్నో రకాలుగా మనం ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక్కసారిగా మారేది కాదు. గత 60-70 సంవత్సరాల పాటు దేశం ఒక రకమైనటువంటి వ్యవస్థలో నుంచి ఇవాళ పూర్తిగా దానికి ఆపోజిట్ గా పూర్తి విజన్ తోటి ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. అది చేసుకుంటా ఉన్నాం. దానిలో కూడా కావాల్సినటువంటి అన్ని రకాల వ్యవస్థలను కూడా ఇవాళ టెక్నాలజీ డెవలప్మెంట్ లో కానివ్వండి, ఇవాళ ఎక్కడున్నాం మనం అసలు, ఇవాళ ఏ రకంగా మనం 18-19 స్థానాల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే 5వ 4వ ఆర్థిక వ్యవస్థ స్థాయిలోకి చేరగలిగాము అంటే ఈ రిఫార్మ్స్ చేసుకుంటా వస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో అతి బలంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాము. అదే విధంగా ఒక విజన్ తోటి వెళ్తూ ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ మంచి ఆలోచనతోటి వెళ్తూ ఉంది కాబట్టే ఇవాళ మనం రాబోయేటటువంటి 28-29 నాటికి కూడా మనం 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థకి వెళ్తామని ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రపంచం అంతా కూడా మన మీద వ్యక్తం చేస్తా ఉంది. దేశం బలంగా ఉండాలంటే ప్రభుత్వం ఒక్కటే ఉండటం కాదండి, 140 కోట్ల మంది భారతీయులు కూడా కలిసి టీమిండియా లాగా పనిచేసినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. శ్రీధర్ గారు, ఇప్పుడు దీని చైన్ ఇంపాక్ట్, ఎందుకంటే మన దగ్గర సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగాయి, సో పెరిగినప్పుడు మిగతా ధరలు ఇందాక వారు చెప్పినట్టు, జయప్రకాష్ గారు చెప్పినట్టు, ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఆల్రెడీ పాలు పెరిగాయి, ఇప్పుడు గుడ్లు పెరుగుతాయి, లేకపోతే కూరగాయల ధరలు పెరుగుతాయి, ఒకవేళ ఇప్పుడు దుస్తుల ధరలు పెరుగుతాయి, అందరూ పెంచేస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి అనేది ఒక ఎస్టిమేషన్ ఏంటంటే, మిడిల్ క్లాస్ దాదాపు 35 నుంచి 45 కోట్లు, లోయర్ ఇన్కమ్ గ్రూప్, వెరీ లోయర్ ఇన్కమ్ గ్రూప్ 80 to 90 crores. సో టోటల్ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఏ రకంగా పడుతుంది అంటే, ఇప్పుడు ఈ భారం ఉండే కొద్దీ పెరిగేదే. ఇప్పుడు రేపు జయప్రకాష్ గారు చెప్పినట్టు రేపు యుద్ధం ఆగింది, క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, ఈ 110 రూపాయల నుంచి హైదరాబాద్లో పెట్రోల్ 100 రూపాయలు తగ్గిస్తారా? నో, ఐఎమ్ నాట్ షూర్. అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు జరగలేదు. అప్పుడు ఏదో కాస్త డైనమిక్ ప్రైసింగ్ ఉండేది, 1 రూపాయి పెరిగేది, 5 రూపాయలు తగ్గేది, అట్లా జరిగేది. కానీ సో దానికి ఎలా ప్రిపేర్ కావాలి ప్రజలు? ఇప్పుడు రిషి గారు యాజ్ ఆఫ్ నౌ $70 నుంచి ఇంటర్నేషనల్ ప్రైస్ $110-115 ఎప్పుడైతే వెళ్ళిందో, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం ఎంత నష్టం, రోజుకి 1000 కోట్లు వెళ్ళిపోతున్నాం. ప్రజెంట్ ప్రభుత్వం అంటే మనమే కదా, అదే ఆయిల్ కంపెనీస్ నష్టం ఇనేవే ప్రభుత్వాలే భరించాలి. ఎండ్ ఆఫ్ ది డే ఆ సబ్జెక్ట్ లో రోజుకి 1000 కోట్లు వెళ్ళిపోతుంది. ప్రజెంట్ రేట్ ప్రకారంగా 15-16 రూపాయలు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, 15 నుంచి 16 రూపాయలు అడిషనల్గా ప్రజెంట్ ఉండే రేట్ మీద 15-16 రూపాయలు మనం ఎక్స్ట్రాగా కొంటున్నాము. దాన్ని మనం బేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 3 రూపాయలు పెరిగింది, మరలా 2 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు ఇట్లా పెంచుకుంటూ తప్పదు. అంటే ఓవరాల్ గా 8-9 రూపాయలు పెంపు అయితే తప్పదనేది ఒక అభిప్రాయం వినపడుతోంది. 8-9 రూపాయలు పెంపు జరిగినప్పుడు ప్రతి వస్తువు, నిత్యావసర వస్తువులో ప్రతి వస్తువు మీద డెఫినెట్ గా అక్కడ ఏమైతే పెరుగుతుందో దాని డబల్ ఇంపాక్ట్ ఉంటుందండి. బేసిక్గా ఇప్పుడు 9 రూపాయలు పెరిగితే 18 రూపాయలు ఎఫెక్ట్ ఉంటుంది యాక్చువల్గా. ఎందుకనంటే ఎనీ ట్రాన్స్పోర్ట్, ఎక్కడైనా ఏ ట్రాన్స్పోర్టర్ అయినా సరే ఎక్కడి నుంచో ఎక్కడ తీసుకెళ్లేటప్పుడు ఈ ఖర్చు ప్లస్ 2 times అయితేనే ఆ వెహికల్కి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ గిట్టుబాటు అవుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి వస్తువు కూడా ఆ మేరకు ఇంపాక్ట్ పడుతుంది. 1. 2, ఇక్కడ పరిష్కార మార్గాలంటే రిషి గారు, నెంబర్ 1 వచ్చేసి 100% ప్రతి ఒక్కరూ బాధ్యతగా
పెట్రోల్ డీజిల్ ని చాలా అమితంగా ప్రీషియస్ కమోడిటీ కింద అత్యవసరమైతే తప్ప పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ప్రతి అంటే శ్రీధర్ గారు ఇక్కడ సమస్య వచ్చిందంటే ఇప్పుడు Number 2, ఇవాళ ఎక్కడో ఉంది, మా ఆఫీసే ఉంది, మా ఆఫీస్కి ఉద్యోగులు రావాలి ఉదయం, కానీ ఎంతమందికి ఏ ఏరియాల నుంచి బస్సులు ఆ టైంకి అందుబాటులో ఉన్నాయి, లేకపోతే మెట్రో ఎంతమందికి అందుబాటులో ఉంది, ఆ ధరలు ఎంతమందికి అందుబాటులో ఉన్నాయి, ఆ టైమింగ్స్ ఏంటి, వీటి మీద కూడా ప్రభుత్వం 100% right అండి. ఇవాళ సడన్ గా మీరు ఈవీలు వాడేయండి, లేకపోతే మెట్రోలు ఎక్కేయండి, బస్సులు ఎక్కేయండి అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంటే ఇంక గొడవే ఉంది. ఇక్కడ రిషి గారు మీరు 100% రైట్. ఎట్లా అంటే ఇప్పుడు యూరోప్ లో ఏ దేశానికన్నా వెళ్ళండి, ఏ నిమిషంలో ఎక్కడ ఆడ డిస్ప్లే 7 గంటల 14 నిమిషాల కంటే 7 గంటల 14 నిమిషం 14 సెకండ్స్ లేట్ అయితే జపాన్ లో సారీ చెప్తారు అందరికి ట్రైన్ అంతా. బేసిక్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంత ఇదిగా డెవలప్ చేశారు కాబట్టే ఆ దేశంలో ఉన్న ప్రజానీకానికి బస్సులు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంటైర్ యూరోప్ ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశంలోనైనా సరే ఆ దేశంలో బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఒక సెకండ్ కూడా లేట్ కాకుండా వస్తున్నటువంటి నేపథ్యంలో ఉండే అట్లా డెవలప్ చేశారు కాబట్టి ఆడ మనకి సొంత కారు వాడాల్సిన అవసరం లేదు, ఊబరు వాటి జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఏ నిమిషంలో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పట్ల మొట్టమొదటి నుంచి మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, చేయబడలేదు, ప్రభుత్వాలు చేసి ఉండాలి, నెగ్లెక్ట్ చేశాయి. సరే ఈ నిమిషంలో ఇప్పుడు కావాలంటే మనకేం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వెంటనే డెవలప్ అయ్యేది కాదు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అన్నారు మోడీ గారు, 14 నుంచి ఇప్పుడు దాకా మేక్ ఇన్ ఇండియా పబ్లిసిటీ తప్పితే ఏ మేరకు మేక్ ఇన్ ఇండియా జరిగింది? ఒకవేళ నేను ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే నాకున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలు నేను సాల్వ్ చేసుకోగలిగేది ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎవరైనా ఏ మ్యానుఫ్యాక్చరర్ అయినా ఎన్ని కష్టాలు పడుతున్నారో మీకు తెలుసు, మాకు తెలిసింది. బేసిక్ గా ఇక్కడ ఒకటి రిషి గారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలందరూ కూడా సమిష్టిగా ఈ దేశానికి నేనేం చేయగలనంటే పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించడం, గోల్డ్ కొనడం అనేటువంటి మాట రెండు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇప్పుడు గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయండి. పరిష్కార మార్గం అంటే గోల్డ్ బిస్కెట్స్ చాలా మంది దగ్గర ఉంటున్నాయి. ఆ గోల్డ్ బిస్కెట్ బ్యాంకులో పెట్టామనుకోండి, ఒక 1% ఇంట్రెస్ట్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఆ చర్యల గురించి కూడా, ఆ మానిటైజేషన్ గురించి కూడా ఏవో చర్చలు జరుగుతున్నాయి, బహుశా ప్రకటిస్తారేమో, అది కూడా రావచ్చు. సో విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ప్రభుత్వం విషయంలో కొంతమందికి అనుమానాలు మొదలైనవి ఏంటంటే, అంటే మా చెవిన పడినవి, ఇప్పుడు నెమ్మదిగా ఈ సంక్షోభం ఇంకా పెరిగిపోతే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ఏమన్నా తగ్గిస్తారా అని. ఎందుకంటే సబ్సిడీలు ఇవ్వలేరు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద అర్జెంటుగా సార్ మీరు ముఖ్యమంత్రి గారు చెప్పండి, వ్యాట్ తగ్గించండి, ట్యాక్స్ తగ్గించండి అంటే మీరే ఎట్లా సార్ మాకు మేము ఇన్ని చేస్తున్నాం, ఇవన్నీ ఎట్లా అవుతాయి అంటారు మీరు, తెలంగాణలో అయినా మీరైనా. సో ఆ 110, 107 తప్పదు. సంక్షేమ పథకాల మీద ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా, లేదా ఇంకేదన్నా కార్యక్రమాల మీద ఇంపాక్ట్ పడుతుందా? అలాగే రేపు మీ పార్టీ కార్యక్రమం మహానాడు, దాన్ని పెద్ద ఎత్తున వేల వాహనాలతో చేయక్కర్లేదు లేదా చర్చ మొదలైందని ఆల్రెడీ నేను విన్నాను. నేనేది లోకేష్ గారు దగ్గర వచ్చిందని ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకుంటారని. మరి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అది కూడా వర్చువల్గా చేసేయండి. ఈసారికి ఏమవుతుంది, కరోనా టైంలో అలాగే జరిగింది కదా. సార్ అందరికీ ఒక్క పాయింట్ ఏంటంటే, ఇది లాక్డౌన్ కానే కాదు, ఇది కేవలం ఎమర్జెన్సీ బ్రేక్. మనం ట్రాఫిక్లో పోతుంటే ఎదురుగా ఒక వెహికల్ వస్తే టక్కని బ్రేక్ కొడతాం, అంతేగాని దిస్ ఈజ్ నాట్ అ లాక్డౌన్. లాక్డౌన్ ఈజ్ డిఫరెంట్, ఇది డిఫరెంట్, దానికి దీనికి పోల్చకండి అంతే. కాదు ఇది పక్కన పెట్టాం కదా, సో కోవిడ్లో కార్లు పక్కన పెట్టుకున్నాం, ఇది ఎమర్జెన్సీ బ్రేక్ కొట్టాం. కేవలం దక్షిణాసియా, వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల వచ్చిన ప్రాబ్లం మాత్రమే. సో మన విదేశీ మారక ద్రవ్య నిధులు మనం అనవసరంగా ఖర్చు పెట్టకుండా మీరు అన్నట్టుగా ఫుడ్ కావచ్చు, సంక్షేమం కావచ్చు, మామూలుగా మనం ఏదైతే అత్యవసర ఇంపోర్ట్లు ఉన్నాయో దానికి మాత్రం ఖర్చు పెడతాము. బంగారం లేకపోతే అంటే చాలా క్రూడ్గా చెప్తాను, బంగారం కొనకపోతే చచ్చిపోం. పెట్రోలు మనకు కావాలి కాబట్టి ఇందాక మీరు ఒక మాట చెప్పారు, మా ఆఫీసులకు రావాలి కదా అని. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్లో అత్యవసర విధులు నిర్వహించేవారు తప్ప
మామూలు విధులు ఇంట్లో నుంచి నిర్వహించుకునేవారు కనీసం వారంలో 2 రోజుల పాటు ఇంట్లో నుంచి పనిచేయండి. సో మొత్తం అందరినీ మేము ఇంట్లో నుంచి కూర్చొని సాధ్యం కాదు కదా. దాన్ని చెప్పట్లేదు. మనం చెప్పింది ఎమర్జెన్సీ బ్రేక్ కొద్దిగా తగ్గిద్దాం, కొద్దిగా దాన్ని తగ్గిద్దాం. ఇందాక నేను చెప్పినట్టు భారతదేశంలోని 2 కోట్ల మంది ఇంక్లూడింగ్ పబ్లిక్ సెక్టారు ఉద్యోగులు కూడా చేస్తే దాదాపు వారానికే మనం 1 కోటి లీటర్ల 95 మిలియన్ల లీటర్లు ఇది దాన్ని పెట్రోల్ని ఆదా చేయొచ్చు. ఆ యొక్క ప్రకారం సంవత్సరానికి వేసుకుంటే 5 నుంచి 6 బిలియన్లు, అంటే ఇందాక చెప్పాను 1,09,600 కోట్లు ఇప్పుడు. సో ఇది ఏంటంటే ఇట్ వోంట్ బి ఫర్ ఎవర్, ఇది జీవితాంతం ఉండేది కాదు, ఇది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మాత్రమే. వన్స్ ది ఒక్కసారి యుద్ధం ఆగిపోతే ఇది ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. ఇది కేవలం ఎమర్జెన్సీ బ్రేక్ మాత్రమే. గవర్నమెంట్ ఇందాక జయప్రకాష్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈరోజు మనం 1991 పరిస్థితులు లేవు. మనకు ఈ రోజుకి రోజు 8 నుంచి 10 నెలల విదేశీ మార్కెట్ మన దగ్గర ఉంది. మనకేం అర్జెంటుగా మనం బంగారం కొత్త పెట్టాల్సిన స్టేజ్ లో లేవు. ఒకటి విజయ్ గారు, ఇప్పుడు ఈ విదేశీ మార్కెట్ ఎన్ని రోజులు ఉంది, ఇదంతా దేశ ప్రజల్లో మేబీ less than 1% ఇవన్నీ అర్థం అవుతాయి, పట్టించుకుంటారు. సార్ అర్థం చేసుకోవాలి, సార్ అర్థం చేసుకోవాలి, నాకు సంబంధం లేదు, నా ఇంట్లోనే ఉంటాను, నా నోట్లో తెచ్చిపెట్టండి. కానీ ఈ రోజు పొద్దున్న పెట్రోల్ బంక్ వెళ్ళిన వాడు ఏంటి, నిన్న సాయంత్రం 108 నాకు ఇవాళ 110 ఉంది, రేపు 115 బయలులో ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఒక్క మాట, భయం కాదు సార్, ఇది మనం ప్యాంపర్ చేస్తున్నాం, మనం గారాబం చేస్తున్నాం. వాళ్ళకి అసలు విషయం చెప్దాం, ఇది ఉన్న పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మోడీ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఎవరు గాల్లో నుంచి తేలేరు. వీళ్ళు చిన్నప్పుడే వాళ్ళు ఖర్చు పెడతారు, ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు మాత్రం. సో యుద్ధం జరుగుతుంది కాబట్టి మనకి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక 2 రోజులు 3 రోజులు 2 నెలల్లో కొంత తగ్గించుకోండి అన్నారు. లాక్డౌన్ చేయట్లేదు, ఇది ఓన్లీ ఎమర్జెన్సీ బ్రేక్ కొట్టాము. ఒక్కరో జాగ్రత్త. ప్రతి ఒక్కళ్ళు ఆ అవేర్నెస్, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ డిసిప్లిన్, ఆ 3 ఫాలో ఉంచుకోవాలి. ఆ బాధ్యత, క్రమశిక్షణ, ఆ బాధ్యత ఉంచుకోవాలి. నాకు సంబంధం లేదు, నా దగ్గర 4 డబ్బులు లేకంటే నీ దగ్గర బంగారం కొంటే అయిపోతాయి, ఆ తర్వాత ఏం చేస్తావు, నీకు మళ్ళీ రాదు కదా. పరిస్థితులు ఎట్లా ఉంటాయి, యుద్ధం సంక్షోభం మరింత ముదురుతుందా లేకపోతే కంట్రోల్లోకి వస్తుందా, వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటాయి, లేదా ధరలు పెరిగితే ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి, ఇవన్నీ మాట్లాడదాం రాబోయే రోజుల్లో. థ్యాంక్స్ వెరీ మచ్. జయప్రకాష్ గారు, టైం అయిపోయింది, 30 seconds. తప్పకుండా. ఒకటే మాట అండి, ప్రధానమంత్రి గారు ముందు వస్తూ దీనిగా అందరి చర్యలుగా భాగంగా ఎప్పటి నుంచో కూడా పిఎం కుసుమ్ పథకం కింద అటు అగ్రికల్చరిస్టులు కానివ్వండి, లేకపోతే ఇంటి వాళ్ళందరికీ కూడా సోలార్ ప్యానెల్స్ వాడాలని చెప్పడం కానివ్వండి, ఈవీ వెహికల్స్ చేయడం కానీ జరుగుతూ ఉంది. ఇంకోటి మీరు సంక్షేమం ఈవీ అన్నారు కాబట్టి ఇదేంటంటే ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దృష్టి పెట్టాలి, ఆల్రెడీ లేట్ అయింది. దాని మీద చాలా ఫండింగ్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగిందండి. 1,60,000 కోట్ల 1,43,000 కోట్ల రూపాయలని కూడా దానికోసం అని చెప్పి ఇవాళ డెవలప్మెంట్ కోసం అని చెప్పి బడ్జెట్ లోనే కేటాయించడం జరిగింది. ఇది కాకుండా ఒకే మాట అండి, లాస్ట్ మాట ఒకటే మాట చెప్తాను. ఇంకొక మాట ఏంటంటే, సంక్షేమ పథకాలు ఏమైనా కట్ చేస్తారని అన్నారు. ఇవాళ నిన్నగా మొన్న ప్రకటించినటువంటి దానిలో ఫెర్టిలైజర్ సబ్సిడీ కింద 41,533 కోట్ల రూపాయలని సపోర్ట్, అంటే గత సంవత్సరం కంటే కూడా 4,500 కోట్ల రూపాయలు అదనంగా కూడా ఇవాళ సబ్సిడీ ప్రకటించడం జరిగింది. సో అందుకని సంక్షేమ పథకాల గురించి వరి కావాల్సిన పని లేదు. సో శిక్షణ పాటించాలని మాత్రం ఒకటి చెప్తా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అయిపోక్కర్లేదు, పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కట్టేయక్కర్లేదు, నో స్టాక్ బోర్డులు ఉండవు. కానీ కొంత డిసిప్లిన్ పాటించండి. 10 లీటర్లు కొట్టించుకునే చోట 5 లీటర్లు కొట్టించుకోండి. అనవసరంగా ప్రయాణాలు చేయకండి, ఆఫీస్ ఇల్లు తప్ప. ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళు మెట్రో ఎక్కండి, లేకపోతే ఆర్టీసీ బస్ ఎక్కండి, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆటో ఎక్కండి. ఇలాంటి చర్యలు తీసుకోండి కొన్నాళ్ల పాటు. అలాగే ఇంట్లో కూడా వాటరు, వారు శ్రీధర్ గారు చెప్పినట్టు వాటరు, ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా, ఎందుకంటే ఇవాళ ఆయిల్ వచ్చింది, రేపు ఎలక్ట్రిసిటీ రావచ్చు, ఎల్లుండి వాటర్ రావచ్చు. సో ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబుల్ గా లేకపోతే ఇది కేవలం మోదీ చేస్తారో, చంద్రబాబు చేస్తారో, రేవంత్ రెడ్డి చేస్తారో అంటే మాత్రం కుదరదు. సో కొద్దిగా ఆ రెస్పాన్సిబిలిటీ తెచ్చుకోమని ఏబిఎన్ తరఫు నుంచి మేము కూడా చెప్తున్నాం. థ్యాంక్స్ వెరీ మచ్ జయప్రకాష్ గారు, విజయ్ గారు, శ్రీధర్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్.